ఇప్పుడు ఏవైతే కొన్ని ఆలయాల పేర్లు తీసుకున్నారో ఆ ఆలయాల భూములు పరిరక్షిస్తే చాలు పూర్తిగా కూడా సుసంపన్నంగా హైదరాబాద్లో ఉన్న మిగతా అన్ని ఆలయాలు కూడా చాలా బాగుంటాయి. అంటే వాటి ఆస్తుల విలువలు ఎంత, ఈరోజు దానికి సంబంధించిన లీజులన్నీ ఎంత దారుణం అంటే నేను చెప్తాను. ఇప్పుడు మనకి మన పాత బస్తీ అని చెప్తున్న ప్రాశస్త్యం ఉన్న మన మహానగరంలో అనేక ఆలయ భూములను వీళ్ళు లీజుకి తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు, అందులో టెంపుల్ ట్రస్టీ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అవుట్ సైడర్స్ ఉన్నారు, అన్య మతస్థులు ఉన్నారు. వీళ్ళు లీజ్కి తీసుకుంటారు. ఘోరం ఏంటంటే అన్య మతస్థులు కూడా గుడి ఆలయాల లీజుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఏంటంటేనండి, ఈ లీజులు తీసుకున్న డబ్బు ఎంత అంటే 300, 500, 1000 రూపాయలు, 2000 మ్యాక్సిమం 2000 రూపాయలు ఒక ప్రైమ్ ఏరియాలో వీళ్ళ లీజుకి తీసుకునే డబ్బు అది. కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అవి లీజ్కి తీసుకొని ఈ భూములన్నీ కూడా వాటిలో షెడ్స్ వేసేసుకొని చిన్న చిన్న మడిగీలు వేసుకొని వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి సబ్లీస్కి ఇస్తారు. ఆ సబ్లీస్కి ఇచ్చిన డబ్బులు ఎంత అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000, 30,000, 20,000 చొప్పున స్పేస్ని బట్టి ఎంత స్క్వేర్ ఫీట్లో ఉన్న దాన్ని బట్టి దాని ప్రైజ్ పెంచుకుంటూ కమర్షియల్ స్లాబ్లో కమర్షియల్ రేట్లో వీళ్ళు దాన్ని సబ్లీస్కి ఇచ్చి వసూలు చేస్తారు డబ్బులు. ఏది దేవాదాయ అండర్లో ఉన్న భూములను లీజుకి వేరే ఒక ఎక్స్పర్సన్ తీసుకొని ఆ ఎక్స్పర్సన్ ఇంకొక వ్యక్తికి ఇచ్చి వాళ్ళు దీన్ని సబ్లీస్కి ఇచ్చి నడిపిస్తారండి. ఇది మేము ప్రత్యక్షంగా చూస్తాం, ప్రత్యక్షంగా మన జాగురలో కూడా బయటపెట్టడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఇలాంటి చెత్త పనులు చేసే వీళ్ళందరికీ కూడా దేవాలయ భూముల ఆస్తులతో డబ్బులు సంపాదించుకొని వీళ్ళందరూ ఉండేది పెద్ద పెద్ద బిల్డింగ్